నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి మామిడికాయ పచ్చడి అండి. దీనికోసం అయితే నేను ఒక పుల్లటి మామిడికాయ తీసుకుని మంచిగా కడిగి శుభ్రంగా తుడుచుకుని ఇలా స్కిన్ అంతా పీల్ చేసుకుంటున్నానండి. ఎక్కడ తడి మాత్రం ఉండకూడదు. ఇలా మొత్తం స్కిన్ పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, ఎలాగో గ్రైండ్ చేసుకునేదే కాబట్టి. కానీ నాకు చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక అరచెక్క కొబ్బరికాయని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. నేను మామిడికాయ ఇంకా కొబ్బరికాయ ఫ్రెష్గా తీసుకుంటున్నాను కాబట్టి ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోలేదు. నేను కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగా కట్ చేసుకున్న మామిడికాయని కొబ్బరికాయని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 8 నుండి 10 వరకు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక చిటికెడు పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు కారం అనేది ఎప్పుడైనా మీ ఆప్షన్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. కొంతమంది పచ్చిమిర్చి బదులుగా ఎండు కారం పొడి కూడా వేసుకుంటారు, ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారు. ఎవరి టేస్ట్ వాళ్ళదండి, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని పోపుకు సరిపడా నూనె వేసుకుని నూనె కొంచెం వేడయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించుకుంటున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత 1-2 ఎండుమిరపకాయలను తుంపుకుని ఇలా వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం చిటికెడు ఇంగువ, ఇంకా ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఆ పోపుని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకుంటే మన కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అండి. కొన్నిసార్లు నా ఫ్రెండ్స్కి ఈ పచ్చడి టేస్ట్కి ఇస్తే ఏంటి ఇది క్యాబేజ్ కూర అని అడిగారు. ఇప్పుడు ఈ వీడియో చూసి కన్ఫర్మ్ చేసుకోండి ఇది పచ్చడే అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.